రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకుల పనితీరుపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఎప్పుడైతే బ్యాంకు నిబంధనలను విస్మరించి తన పని తాను చేసుకుంటే ఆర్బీఐ దానిపై పెనాల్టీ విధించదు. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నియంత్రణ నిబంధనలను పాటించినందుకు ఎస్బీఎం బ్యాంకుపై 88.70 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆర్బీఐ లైసెన్సు షరతులను పాటించినందుకు బ్యాంకుపై జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. ఇది కాకుండా తక్షణమే అమల్లోకి వచ్చేలా సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ కింద లావాదేవీలను నిలిపివేయాలని ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి. ఆర్బీఐ బ్యాంకుకు 2 నోటీసులు జారీ. బ్యాంకుకు 2 వేర్వేరు నోటీసులు జారీ చేశామని, అందులో కారణాలను వివరించాలని కోరారు. నోటీసులకు బ్యాంకు ప్రతిస్పందనను అంగీకరించి ఎస్బీఎం బ్యాంకుపై వచ్చిన ఆరోపణలు నిజమని ఆర్బీఐ కనుగొంది. ద్రవ్య పెనాల్టీని విధించాల్సిన అవసరం ఉంది. బ్యాంకు సరళీకృత చెల్లింపు పథకం కింద కొన్ని లావాదేవీలు కూడా చేసింది. అయితే ఆర్బీఐ తక్షణమే అటువంటి లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పుడు కస్టమర్ల డబ్బు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. పెనాల్టీ రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉండదని, బ్యాంకు తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును ప్రభావితం చేయడానికి ఉద్దేశించినది కాదని ఆర్బీఐ తెలిపింది.